వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక పాత సంవత్సరానికి బాయ్ బాయ్, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే క్రమంలో పోటాపోటీ ఆదాయాన్ని సంపాదించుకుంది మన రాష్ట్ర ఖజానా. సో ఒక పక్క అక్బరీ శాఖ నుంచి, ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసుల నుంచి అయితే ఖజానా నిండింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సో మొత్తం లిక్కర్ సేల్స్ సంవత్సరం అంతా తీసుకుంటే దాదాపు 1200 కోట్లు అయితే కేవలం డిసెంబర్ నెల మాత్రమే, ఒక సంవత్సరం కాదు గడిచిన 3 సంవత్సరాల రికార్డు బద్దలగొట్టింది లిక్కర్ సేల్స్ అక్బరీ శాఖ నుంచి. సో అక్బరీ శాఖ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి లిక్కర్ సేల్స్ ఎట్లా జరిగినాయి ఇయర్ ఎండ్ అని చెప్పి సమావేశం పెట్టే పరిస్థితి, ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి రిలీజ్ చేసిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే దాదాపు 3 సంవత్సరాల బ్రేక్ చేసింది ఈ ఏడాది లిక్కర్ సేల్స్. సో ఇయర్ ఎండ్ సేల్స్ మస్తు జోరుదారుగా సాగినాయి. అయితే 30 నుంచే లిక్కర్ సేల్స్ హైదరాబాద్లో షురూ అయిపోయినాయి అనమాట. సో 30 నుంచి అంటే రెస్టారెంట్లో, బార్లో న్యూ ఇయర్ పార్టీస్ ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళందరూ కొనుడుతోటి దాదాపు 402 కోట్లకు పైగా లిక్కర్ సేల్ కేవలం ఒకే ఒక రోజు జరిగింది. సో ఇయర్ మొత్తంలో చూసుకుంటే డిసెంబర్ 30 అనేది మార్క్ చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సేమ్ 31st రోజు కూడా ఇటు వైన్ షాప్స్లలో కావచ్చు, బార్స్లో దాదాపు 282 కోట్లకు పైగా సేల్స్ జరిగింది. ఇక ఈ 2 రోజుల్లోనే సేల్స్ విపరీతంగా జరిగింది. ఈ రికార్డ్ అయితే 3 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ చేసింది. మరి తాగినోళ్ళు ఊకుంటారా అంటే రోడ్లపైకి వస్తారు. రోడ్లపైకి రావద్దు, వస్తే తస్మాత్ జాగ్రత్త, మేమైతే ఊకోమని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన డీసీపీ లెవెల్ అధికారులందరూ కూడా, ఏసీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రజలకు చెప్పిన పరిస్థితి. తాగండి, దావత్లు చేసుకుంటారా, మీరు పార్టీలు చేసుకుంటారా, ఫంక్షన్లు చేసుకుంటారా, అది మీ ఇష్టం, కాకపోతే శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లాంటి విఘాతం కలిగించినా ఊకునేది లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లు చాలా స్ట్రిక్ట్గా చేస్తాం, ఎవరైనా డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే మాత్రం ఊకునేది లేదు, వాళ్ళకి ఫస్ట్ టైం పట్టుబడితే 10,000 జరిమానా విధిస్తాం అని చెప్పేసి ఇట్లా ఎంతమందిని భయపెట్టించి, లేదంటే ఎంత సీరియస్గా ఉంటామని చెప్పినా కూడా జనాలు ఏం చేస్తారులే అనుకున్నారో, మరి ఎంతవరకు లైట్ తీసుకున్నారో తెలియదు. కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇందులో ఒక రికార్డ్ సాధించారు చాలా సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఒకే ఒక రోజు దాదాపు 1 కాదు 2 కాదు 3 కమిషనరేట్ పరిధిలో, హైదరాబాదు, రాచకొండ, ఈ 2 పరిధి అండ్ సైబరాబాద్, ఈ 3 పరిధిలో కలిపి దాదాపు 2864 కేసులు కేవలం ఒక 31st నైట్ మాత్రమే, ఒకే ఒక నైట్, అది 12 తర్వాత నుంచి పొద్దుగాల వరకు వాళ్ళు చేసిన టెస్ట్లల్లో డ్రంక్ డ్రైవ్ ఈ కేసుల చూస్తే దాదాపు 2864 కేసులు ఒకే ఒక నైట్లో పట్టుబడ్డ పరిస్థితి. అయితే ఇందులో కూడా కొంతమందిని ఎవరైతే పేపర్లు సరిగా చూపించి అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి సిగ్నేచర్స్ పేపర్స్ వర్క్ అంతా ఉంటే అక్కడికక్కడ వాళ్ళని రిలీజ్ చేసిన పరిస్థితి. కానీ ఎవరి దగ్గర పేపర్లు లేకుండా ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ రేంజ్లో ఉందంటే, ఇయర్ ఎండే కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రేంజ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఇదే తొలిసారి అంట. సో ఆ రేంజ్లో దాగి ఊగినరు, దొరకబట్టిరు పోలీసులు. వీళ్ళందరూ కూడా కోర్టుకోవాల్సిన పరిస్థితి. సో కోర్టుకి వెళ్ళాలి అండ్ అక్కడ క్రమశిక్షణ చర్యలు, మొదటిసారి పట్టుబడితే మీ అందరూ కూడా ఎరుకునే 10,000 జరిమానా, రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష అండ్ రిపీటెడ్గా అదే అఫెన్స్ మూడోసారి పట్టుబడ్డారనుకో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసే పరిస్థితి ఉంటుంది, జైలు శిక్ష కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ అఫెన్సెస్ ఎట్లా ఉంటే ఎట్లాంటి శిక్షలు పడతాయని ముందుగానే చెప్పిన జాగ్రత్త లేకపోవడంతో సో ఇవాళ శిక్ష పడి ఇక రేపటి నుంచి వాళ్ళ కోర్ట్ ట్రయల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇట్లా న్యూ ఇయర్ వచ్చుడేందో కానీ పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పే క్రమంలో ఆర్థికంగా అటు లిక్కర్ సేల్స్ నుంచి ఖజానా చేరింది సర్కార్ ఖజానాకి, అండ్ సైమల్టేనియస్గా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేటోళ్ళకి కూడా ఒక గుణపాఠం నేర్పిండ్రు ట్రాఫిక్ రూల్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే జీరో క్రైమ్గా 31st అండ్ 1st ఈ 2 రోజుల పార్టీలు కూడా జరిగాయి అని చెప్పేసి ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికైతే న్యూ ఇయర్ పార్టీలు జోరుదారుగా సాగినాయి, జీరో క్రైమ్స్తో మొదటిసారి ఈసారి సెలబ్రేషన్స్ జరిగినాయి అని చాలా సంతోషంగా కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ విధులు నిర్వహించడంలో చాలా స్ట్రిక్ట్, చాలా టీమ్స్ కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా పనిచేసినాయి. దాదాపు 2,000 పైన కేసులు నమోదు చేసినాయి. అయితే 3 అంటే అటు రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ 3 కమిషనరేట్ పదవి ఇవి చేసినా కూడా హైదరాబాద్ వాళ్ళు టాప్ 1లో ఉన్నారు. నమోదైన 2,800 చిల్లర కేసులలో దాదాపు 1000 పైగా కేసులు హైదరాబాద్లో ఉండే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డం, హైదరాబాద్ పరిధి ఉండే కమిషనరేట్ దగ్గర బండ్లు బయట పెట్టి ఉండడం పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇట్లయితే మొత్తానికి న్యూ ఇయర్ పార్టీలు కథమైపోయినా కేసుల కథ మాత్రం ఈ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఇంకోవైపు లిక్కర్ సేల్స్ మనం చూస్తుంటే కూడా జోరుదారుగా దావత్ చేసుకునే వాళ్ళందరూ కూడా సర్కార్ ఖజానాకి పైసలు చేర్చారు. అండ్ లిక్కర్ రికార్డులోనే మొదటిసారి ఇంత సేల్స్ జరిగిన
2025ని ఎవరు కూడా మర్చిపోరనమాట అక్బరీ శాఖ అధికారులు. సో ఇది లిక్కర్ వర్సెస్ కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.